పోరాటం అనేది కొత్త కాదు. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉద్యమాలతో కూడా పోరాటం చేశామో ఇప్పుడు బీసీ రిజర్వేషన్కై అదే సమగ్ర కులగణన దానికై ఈరోజు కూడా పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని బీసీ సంఘాల నాయకులు తెలుపుతున్నారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్కులో పెద్ద ధర్నా కూడా నిర్వహించారు. ఈ ధర్నాకు సంబంధించిన విశేషాలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుని చెప్పండి. అంటే బీసీ సంఘాలకు సంబంధించి ఇప్పటికే సమగ్ర కులగణన జరపాలి, అలాగే బీసీ రిజర్వేషన్లకై 42% వాటా కూడా ఇవ్వాలని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉండబోతుంది? మీరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా మీరు చూసిండ్రు. ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వీళ్ళందరూ కూడా మరి సమగ్ర కులగణన చేస్తాము దేశంలో అని చెప్పిండు. సమగ్ర కులగణన చేసి ఎవరెంత ఉంటే వారికి అంత వాటా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు డంకా బజాయించినట్లుగా మొత్తం కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు తిరిగినటువంటి సందర్భము. ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసిండ్రో ఆ కామారెడ్డిని వేదికగా చేసుకొని సిద్దిరామయ్య గారిని, మా బలహీన వర్గాల నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అక్కడ బీసీ డిక్లరేషన్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపుగా 8-9 నెలలు అవుతున్నప్పటికీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి గారు మరి మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు, కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇస్తాము, 23,000 మందికి ప్రతినిధులుగా అవకాశం ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని మర్చిపోయి దాన్ని తుంగల దొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, మీరు చూసిండ్రు ఇదే లోక్సభ ఎలక్షన్స్ కాగానే ఇదే రేవంత్ రెడ్డి గారు రేపు ఎలక్షన్స్ షెడ్యూల్ రాబోతా ఉన్నది, ఎల్లుండి ఎలక్షన్స్ నిర్వహిస్తున్నట్లుగా పద్ధతిలో మొత్తం కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని కాంగ్రెస్ పార్టీని అంతా కూడా సమాయత్తం చేయడం జరిగింది. మేము దీన్ని గమనించి, ఈ కుట్రను గమనించి రేవంత్ రెడ్డి గారు మీరు సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మరి సమగ్ర కులగణన జరగకుండా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి మేము ఉద్యమం చేస్తే, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం జరిగింది. ఇదే ట్యాంక్ బండ్ దగ్గర మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భం. ఈ ధర్నా కార్యక్రమాన్ని మరి నీరు కార్చాలని చెప్పేసి, ఉద్యమాన్ని నీరు కార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక పగడ్బందీ ప్రణాళికతోటి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే పెద్ద మనిషి నిన్న చెప్పిండు, మేము ఇదే బీసీ కమిషన్ ముందర పెట్టి మా బలహీన వర్గాల నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందర పెట్టి మా హేమంతరావు లాంటి వాళ్ళను, మా పున్న ప్రభాకర్ లాంటి వాళ్ళను, మా బీసీ కమిషన్ చైర్మన్లను ముందర పెట్టి మేము సమగ్ర కులగణన చేస్తూ ఉన్నాము, మేము దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము, మీ సూచనలు ఇవ్వండి, మీరు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి నిన్నటిదాకా సలహాలు తీసుకొని ఈరోజు మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంటే మీరు మీ అధికార పత్రం అయినటువంటి ఆంధ్రజ్యోతిలో మీరేం చెప్పినారు, ఓటర్ లిస్టు ద్వారా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి. ఎవరికైనా మెడ మీద తలకాయ ఉన్నోడట మాట్లాడతాడా? ఏమైనా బుద్ధి ఉందా మీకు? ఓటర్ లిస్టులో కులం ఉంటుందా? ఏ పద్ధతిలో మీరు చేస్తారు? అది కోర్టులో నిలబడుతుందా? అది లీగల్గా నిలబడుతుందా? అంటే మీ ఉద్దేశము దీన్ని లీగల్ ఇష్యూలోకి నెట్టి హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొచ్చి కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తులతోటి కోట్ల రూపాయలు కుమ్మరించి డబ్బులతోటి మరి అడ్వకేట్స్ని పెట్టి, ఖరీదైన అడ్వకేట్స్ని పెట్టి ఈ రాజ్యాంగ సంక్షోభం రాబోతూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఈ అధికారులతో ఎన్ని రోజులు నిర్వహిస్తారని చెప్పేసి హైకోర్టుతో ఒక డైరెక్షన్ ఇప్పించి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కుట్ర చేస్తుండు. అంటే చూసినరా, నేను ప్రయత్నం చేసినా, నేను నిజాయితీగా ఉన్నా, కానీ కోర్టు ఇచ్చింది, నేనేం చేయాలని చెప్పేసి నెపాన్ని కోర్టుల మీద నెట్టేసి, నెపాన్ని మా బీసీ కమిషన్ మీద నెట్టేసి, నెపాన్ని మా బలహీన వర్గాల నాయకుల మీద నెట్టేసి, మా పొన్నం ప్రభాకర్ని బలి చేసి ఇవాళ మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పేసి కుట్ర చేస్తున్నారు. సమగ్ర కులగణన చేయొద్దని చెప్పేసి మీకు కుట్ర చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాను, ఇదే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు కేవలము ఒక కులానికి నాయకులా, అన్ని వర్గాలకు నాయకులు కాదా? ఈ నేల మీద జార్జ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆదిరెడ్డి లాంటి వాళ్ళు, సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు, మా రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, మా భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు సబ్బండ వర్గాల కోసం కొట్టాడినరు. మీరు ఆ చరిత్రను మరవకండి. మీరు ఆ కులం నుంచి, ఆ కుటుంబం నుంచి, ఆ చుట్టాల పక్కాల నుంచి, ఆ కులతత్వం నుంచి మీరు బయటకు రండి. బయటకు వచ్చి మీరు
విశాలంగా ఆలోచించి మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి, లేకపోతే రేపు సిగరెట్ ముట్టడి అన్న ఇప్పుడు కొద్ది రోజుల నుంచి కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో వరకు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, బీసీ సంఘాల నుంచి నాయకుల సమావేశాలు నిర్వహిస్తూ ఈరోజు ముఖ్యంగా ఇందిరా పార్కులో ధర్నా పెద్ద ఎత్తున కూడా జరిపారు. ఈ ధర్నా కూడా ముఖ్యంగా మేధావులు కావచ్చు, ఇతర సంఘాల నాయకులు, ఇతర పార్టీల నాయకుల సంఘీభావం కూడా మీకు తెలపడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మళ్ళీ అంటే ఈ బీసీ రిజర్వేషన్లకు సమగ్ర విచారణకి చేపట్టకపోతే మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది? ఏకీ రస్తా సమగ్ర కులగణనే మా ఏకీ రస్తా. సమగ్ర కులగణన తప్ప ఏది మేము అంగీకరించము. బీహార్లో ఎట్లయితే కులగణన చేసి సమగ్ర కులగణన చేసి నితీష్ కుమార్ గారు, తేజస్వి యాదవ్ గారు ఏ విధంగా అక్కడ బీసీల మరి రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకోవడం జరిగింది. మొత్తం రిజర్వేషన్లని 75% తమిళనాడుని తలదన్న విధంగా 69 తమిళనాడులో ఉంటే రిజర్వేషను అక్కడ బీహార్లో 75% రిజర్వేషన్ ఇలా అక్కడ అమలు జరుగుతూ ఉన్నది. సుప్రీంకోర్టు కూడా నేను జోక్యం చేసుకోనని చెప్పింది. కాబట్టి బీహార్ను మోడల్గా చేసుకొని మీరు సమగ్ర కులగణన చేయాలి. బీహార్లో లాగా మాకు ఇక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, మా 50% మాకు పెంచాలి, 42% మీరు ఇస్తానన్న కనీసం ఇవ్వండి. అట్లాగే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం ఆల్రెడీ గతంలో పిలిపించడము, అది మిగిలే ఉంది. అవసరమైతే గాంధీ భవన్ ముట్టడిస్తాము, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి నీ బట్టలిప్పి నీ నిజ స్వరూపాన్ని రాహుల్ గాంధీ గారి ముందర మేము చూపిస్తామని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీరు ఈ కనుక సమగ్ర కులగణన చేయకపోతే మేము ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతామని చెప్పేసి చెప్తా ఉన్నాము. తెలంగాణ పోరాటంలో ఎట్లయితే వీరోచితంగా కొట్లాడామో ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా ఎట్లయితే ఐక్యమైనరో, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు ఎట్లయితే ఐక్యమైనరో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ఉద్యమంలో లాగా ఇలా తెలంగాణవాదము బహుజనవాదం ఒక్కటే. ఈ తెలంగాణవాదము బహుజనవాదము కలిసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు అందరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్టారో బీసీలు అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా దీంట్లో కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. మేము అవసరమైతే మేము కేసీఆర్ గారిని వారి మద్దతు తీసుకుంటాము, కేటీఆర్ గారి మద్దతు తీసుకుంటాము, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకుల మద్దతు తీసుకుంటాము, సిపిఐ సిపిఎం అట్లాగే కలిసి వచ్చే ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, అవసరమైతే రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ, సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నప్పటికీ బీజేపీ ఆఫీసు దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళను కూడా ఈ ఉద్యమంలోకి కలిసినామని చెప్పేసి చెప్తా ఉన్నాము. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే సమగ్ర కులగణన జరిపి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన 42% వాటా ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో కూడా తీవ్రంగా ధర్నాలు కూడా చేస్తాము. ఏదైతే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఈ సంఘీభావాన్ని తెలపడానికి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చారు. దాదాపు రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున కూడా సెక్రటరియట్ని ముట్టడిస్తామని రాజారాం యాదవ్ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సైద్తో కలిసి ఉదయకిరణ్ టీ న్యూస్ ఇంద్ర పార్క్.